సంతానం లేకపోతే అందరు దేవుళ్ళకు ముక్కు. శ్రీమాత్రియే నమః. ఈరోజు కార్తీక సోమవారం కదండి, మూడో వారము. అనుకోకుండా పాపల నేడు పోవాలని అనుకున్నాము. అప్పటికప్పుడు కనుక్కొని రెడీ అయ్యి పిల్లల్ని స్కూల్కి పంపించి వెళ్ళామండి. మధ్యాహ్నం 12:30 అయింది. చూడండి రోడ్డు ఎలా ఉందో. పాపల నీళ్ళు కూడా చూపిస్తాను, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. అదిగోండి పాపల నీడు. పాపాలను తొలగించే శివుడు అక్కడ కొలువై ఉన్నాడు. శివుడు కథ కూడా మీకు వినిపిస్తానండి. అక్కడ బాపనేని అడిగితే చెప్పాడు, అక్కడ స్థల పురాణం గురించి. బాపనేని అడిగితే యూట్యూబ్లో పెట్టాను, స్థల పురాణం గురించి చెప్పమంటే చెప్పాడండి. అదిగోండి ఇక్కడ గంగాదేవి అంట, గంగమ్మ తల్లి కొత్తగా నిర్మించారు. 9 సంవత్సరాలు అయిందంట. అస్సలు చాలా చాలా బాగుందండి. కొత్తగా అమ్మవారిని చూస్తుంటే చాలా కన్నుల విందుగా, కన్నుల పండుగగా ఉందండి గంగాదేవి. గంగాదేవిని చూసి ఆనందించండి, తరించండి. అమ్మ దయ ఉండాలని మీపై మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి. అమ్మవారిని చూశారు కదా, పదండి పాపాలను తొలగించే శివుని చూద్దాం. ఇక్కడ కొలువే ఉన్నాడు. అది అట్నానే వెళ్తే అక్కడ ఏ దేవుడో నాకైతే అర్థం కాలేదండి. తర్వాత విఘ్నేశ్వరుడు ఉన్నాడండి. చూస్తున్నారు కదా, ఈ దేవుడు ఏ దేవుడో నాకైతే అర్థం కాలేదు. మీకు కానీ అర్థమవుతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకు. ఇది పద ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్ళిన తర్వాత అదిగో విఘ్నేశ్వరుడు, సిద్ధి బుద్ధి సమేత చదువులను ప్రసాదించే తండ్రి. అదిగో చూడండి శివుణ్ణి. సర్వ పాపాలను తొలగించే, సర్వ లోకాలను లయకారుడు, పరమేశ్వరుడు, దయకారుడు. చూడండి, మీపై ఆ దయ ఉండాలని, నాపై కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలానే బయటికి వెళ్ళండి. అదిగో అక్కడ అదే నాగమయ్య స్వామి శిలలు ఉన్నాయండి. అదిగో నాగమయ్య స్వామి శిలలకు పూజ చేస్తున్నానండి. చూడండి. అందరు దేవుళ్ళకు ముక్కుబడులు పెట్టుకుంటే ఏ దేవుని ఫలితం వల్లనో ఒక కుమారుడు పుడతాడు కాశీరాజుకు. ఆయనకు ఆ కాశీరాజుకు లేక 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 కలిగిన సంతానము, ఆ సంతానం ఎట్లా పుడుతుందంటే ఇట్లా నేను మెడకు టవల్ వేసుకున్నట్టు, మేకు తలకు మెడకు పేగేసుకొని అదేదో అంటారు జంజం వేసుకున్నట్టు అని, అది ఎన్నాళ్ళకు ఊడిపోకుండా ఉంటుంది. పిల్లవాడు పెద్దవాడైనా కూడా ఉంటే దానికి జ్యోతిషులను అడిగితే నువ్వా అది జ్యోతిషులను అడిగితే దానికి ఏం చెప్తారంటే జ్యోతిషులు, మీరు కాశీ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోట ఉండే తీర్థాలలోనల్లా మునుగుతూ ప్రతి చోట ఉండే దేవుళ్ళకల్లా మొక్కుకుంటూ పోతూ ఉండండి. ఎక్కడ ఆ పేగు ఊడిపోతే అక్కడ దీనికి విముక్తి కలిగినట్టు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు కాశీ నుంచి ప్రతి తీర్థంలో మునుగుతూ, ప్రతి శ్రీశైలంలో, మానందిలో ఇక్కడ మునుగుతూ ఆఖరకు ఇక్కడ భీమేశ్వర స్వామి దగ్గరికి వచ్చే వరకు కొంచెం లూజ్ అవుతుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి తర్వాత ఇక్కడ అడవిలో భీమేశ్వర స్వామి దగ్గర నుంచి అడవిలో వస్తూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ కోనేట్లో మునిగేటప్పటికి ఊడిపోతుంది. పూర్తి ఊడిపోతే అప్పుడు
దాన్ని ఏమంటారంటే జంజం ఊడిపోయింది. పలుపు అంటారు. ఆహాహా. ఇప్పుడు మామూలుగా జంతువులకు గొడ్లకు తలుగు పెట్టినట్టు తలుగునే పలుపు అంటారు. అది కూడా పలుపు మాదిరి ఉందని దాన్ని పలుపు అన్నారు. ఆ పలుపు ఊడిపోయిందని పలుపు వీడు అని అదే మాటతోనే పలుపుల వీడని పేరు వచ్చింది ఈ క్షేత్రానికి. దాన్ని కాలక్రమేణా పాపల వీడిగా మారిపోయింది. ఆ దేవుడు ఇక్కడనే వెలిసిందా? ఆయన ఇక్కడ శివలింగం వాళ్ళు కాశీరాజు అప్పుడు ఒకటేదో చిన్న లింగం ఏదో కనపడినట్టు ఒక లింగం ఉంటే దాన్ని శుభ్రం చేసి అక్కడ ఆలయం కట్టించి ఆయన శివలింగం ప్రతిష్ఠ చేసి అప్పుడు పూర్తిగా శుభ్రంగా కనపడేటట్టు దేవాలయాలు కట్టించినాడు కాశీరాజు. కొడుకు ఇక్కడ విముక్తి కలిగిందని, కొడుకు విముక్తి కలిగిందని వాళ్ళ తండ్రి కట్టించిండ్రు. ఉండింది అప్పుడు పూర్తి. దాన్ని పూర్తిగా తొవ్వించి దాన్ని కోనేరు మాదిరి, ఇప్పుడు ఉండే కోనేరు మాదిరి అప్పుడు కట్టించినారు. అది నల్ల కుక్క అని అర్థం. కాలభైరవుడు ఆయన అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేస్తారు. అక్కడి నుంచి ఒకరు ముందుకు వెళ్తే అదే అండి నాగమయ్య స్వామి పుట్ట. అక్కడి నుంచి ముందుకు వెళ్తే అక్కడ కూడా శివుడు ఉన్నాడండి. అదే శివుడు పార్వతులు ఎంత చక్కగా ఉన్నారో శివుడు పార్వతులు దంపతులు. ఇక్కడ స్థల పురాణం పూజారి గారి మాటలలో విన్నారు కదండి. ఈ స్థల పురాణం మీకు కానీ పాపలేడు స్థల పురాణం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. నమస్తే.